తిరుమల కొండలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? ఇద్దరు దేవతల గొడవ వల్ల తిరుమల కొండలు ఏర్పడ్డాయి. ఆ దేవతలు ఎవరో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. ఒకసారి ఆదిశేషుని పై పవలించే శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఆనందంగా లక్ష్మీదేవితో విహరించదలచి ఆదిశేషుని అంతఃపురం ద్వారం వద్ద కాపలా ఉంచాడు. ప్రభు ఆజ్ఞను అనుసరించి శేషుడు ద్వారం వద్ద నిలిచాడు. ఈ అధికారం వలన అతడు తనను అందరికంటే అధికుడిగా భావించి గర్వంతో మసులుకున్నాడు. ఆ సమయంలోనే వాయువు శ్రీహరి దర్శనం కోసం అక్కడికి వచ్చాడు. శేషుణ్ణి ద్వారం వద్దనే ఆపాడు. మిత్రమా, నీకు ఇంతవరకే అర్హత. ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళలేవు అని శేషుడు పలికెను. మాటలకు వాయువుకి కోపం వచ్చింది. ఓయు అనంత, నా గురించి నీకు తెలియదు. నేను సమస్త ప్రాణులకు ప్రాణం. బలంలో, జ్ఞానంలో, వైరాగ్యంలో, విష్ణు భక్తితో ఎవరూ నాకు సాటిరారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ పొందినవాణ్ణి. నన్ను ఆపగల శక్తి నీకు లేదు, తప్పుకో. ఈ విధంగా శేషునికి వాయువుకి మధ్య మాటల యుద్ధం పెరిగి పరస్పరం బలపరీక్షకు ఇద్దరూ సిద్ధపడ్డారు. ఇంతలో అక్కడకు శ్రీహరి వచ్చారు. కలహానికి కారణం అడిగి తెలుసుకున్నారు. తమ మధ్య బలపరీక్ష చేసే పద్ధతి శేషుడే వివరించాడు. భగవాన్, ఈ లోకంలో స్వర్ణముఖి నది తీరంలో మేరు పర్వతుడైన వెంకటం అనే పర్వతం ఉన్నది. నేను దాన్ని గట్టిగా చుట్టుకుంటాను. వాయువు తన బలంతో ఆ పర్వతాన్ని పైకి ఎగిసేటట్లు చేస్తే అతడే నాకంటే బలవంతుడు అని అంగీకరిస్తాను. ఈ పరీక్షకు ఆశీర్వదించండి. వాళ్ళిద్దరి మనోగతాలు, గుణగుణాలు బాగుగా తెలిసిన సర్వజ్ఞానుడైన శ్రీహరి ఆ పరీక్షకు అనుమతించారు. వెంటనే శేషుడు వెళ్ళి వెంకటాచలాన్ని గట్టిగా చుట్టుకున్నాడు. పర్వతానికి తన దేహానికి మధ్య చిన్న సందు లేకుండా చుట్టుకొని ఆత్మవిశ్వాసంతో వాయువుని పిలిచి గర్వం తొణికిసలాడే విధంగా, ఓయి, ఇక నన్ను కదిపే ప్రయత్నం చేసుకో, నీ బలాన్ని చూపించు అని బుసకొట్టాడు. అది విని వాయువు బ్రహ్మాండమంతా వ్యాపించి శక్తినంతా కూడగట్టుకొని సకల జీవరాశి కంపించేటట్లు విజృంభించాడు. లోకాలన్నీ ఆర్తనాదాలు చేశాయి. బ్రహ్మాది దేవతలు లోకహితాన్ని కోరి వారిద్దరిని శాంతించమని ప్రార్థించారు. వాయువు శాంతించలేదు. కానీ శేషుడు కొంత శాంతించి ఆ పర్వతాన్ని చుట్టుకున్న తన శరీరాన్ని ఒకచోట స్వల్పంగా వదిలాడు. అంతే, వాయువు అదే అదనంగా సందు చేసుకొని అందు ప్రవేశించి మహావేగంతో శేషుడితో కూడిన ఆ పర్వతాన్ని పైకెగరగొట్టాడు. పర్వతం దూది పింజలా ఎగసి గాలిలో తేలాడుతూ పరమ పవిత్రమైన స్వర్ణముఖి నది తీరంలో పడింది. ఆ పర్వత భాగం భూమిపై పడిన తరువాత 7 కొండలుగా విభజించబడింది. ఆ 7 గొప్ప కొండలుగా మారింది. ఆ 7 పవిత్ర కొండలు సప్తగిరులు అని పిలుస్తారు. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ కొండల్లో ఒకటి పవిత్రమైన వెంకటాద్రి. కలియుగంలో భక్తుల్ని రక్షించడానికి ఆ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా స్వయంగా వెలిశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.